హలో, గుడ్ మార్నింగ్ ఫోక్స్. దిస్ ఇస్ డాక్టర్ రేవంత్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు యాక్నీ స్కార్స్ ఫేడ్ అవుట్ అవ్వాలంటే ఏం చేయాలి? మరి యాక్నీ స్కార్స్ నేచురల్ గా ఫేడ్ అవుట్ అవ్వాలంటే నేచురల్ గా కొలాజన్ అనేది బూస్ట్ అప్ అవ్వాలి. కొలాజన్ ఎలా బూస్ట్ అప్ అవుతుంది? దానికి ఒక సప్లిమెంట్ అవసరం అండి, అదే విటమిన్ సి. విటమిన్ సి ఎందులో రిచ్గా ఉంటుందో అది మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క యాక్నీ స్కార్స్ ఆటోమేటిక్ గా ఫేడ్ అవుతాయి. ఆమ్లా, కివి, ఇంకా సిట్రస్ ఫ్రూట్స్. ఈ రోజు మీకు ఒక సూపర్ ఫ్రూట్ పరిచయం చేయబోతున్నాను, అదే హిమాలయన్ బెర్రీ. దీన్నే సీబక్తాన్ అని కూడా అంటారు. దీని గురించి ప్రధాని మోదీ గారు కూడా యూట్యూబ్ లో మాట్లాడారు. దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఖచ్చితంగా మీరు వీక్షించండి. దీంట్లో అమినో యాసిడ్స్, విటమిన్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3, 6, 9, ఎస్పెషల్లీ 7 ఉందండి. దీనివల్ల అనేక ప్రయోజనాలు అయితే మనం ఉన్నాయి, గట్ కి, స్కిన్ కి, బ్రెయిన్ కి. సో ఓవరాల్ హెల్త్ బాగుండాలి అంటే ఈ యొక్క హిమాలయన్ బెర్రీ లేదా సీబక్తాన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే 190 అదర్ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి, రైట్? సో అందుకనేసి ఇది ఓవరాల్ హెల్త్ కి చాలా మంచిది. అసలు యాక్నీయే రాకూడదంటే ఏం చేయాలి? అందరూ చెప్పేది యాక్నీ కారణం అయ్యేది ఏంటి అని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ఈ యొక్క యాక్నీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఐజిఎఫ్ ఫ్యాక్టర్ అంటారు. ఈ ఐజిఎఫ్ కంట్రోల్లో ఉంటే ఇన్సులిన్ కంట్రోల్ ఉంటుంది. అంటే లో గ్లైసెమిక్ ఫుడ్ తీసుకోవాలి, షుగరీ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. అందరూ చెప్పేదే ఆయిల్ ఫుడ్ తినకూడదు, బయట టీ, కాఫీ, మసాలాలు, స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలండి. మెయిన్ డైరీ ప్రోడక్ట్స్, పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసుకుంటే యాక్నీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. అంత మాత్రమే కాదు, మన దగ్గర పింపుల్ స్కిన్ కేర్ జెల్ అనేది ఉంది. అది మనకి విత్ ఇన్ 30 days లో మంచి రిజల్ట్ అనేది చూపెడుతుంది. ఆ స్కార్స్ పోగొట్టడానికి కూడా యాంటీ మాక్స్ క్రీమ్ మన దగ్గర ఉందండి. కావాల్సిన వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అడ్రస్ విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బై.